పరిశుభ్రతకు మారుపేరైన ఇందోర్లో కలుషిత జలాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కలుషిత జలాలు తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత పుట్టిన బిడ్డ చనిపోవడంతో సాహు దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. దేశంలో నెంబర్ 1 స్వచ్ఛ సిటీగా పేరున్న ఇండోర్లో కలుషిత జలాల టెర్రర్ తీవ్ర కలకలం రేపుతోంది. కలుషిత జలాలు తాగి చనిపోయిన వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కలుషిత జలాలు తాగి 2000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో వాళ్లకు చికిత్స జరుగుతోంది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇప్పటికే పలువురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా 6 నెలల చిన్నారి చనిపోవడం అందరినీ కలిచివేసింది. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ప్రశంసలు అందుకున్న ఇండోర్లో ఈ హృదయ విదారక ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ తల్లికి గర్భశోకం మిగిల్చింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎన్నో పూజలు చేస్తే పుట్టిన బిడ్డ కలుషిత నీటి వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి కళ్ల ముందే ప్రాణాలు వదలడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. భగీరథపుర పరిధిలోని మరాఠీ మొహల్లాకు చెందిన సాహు అనే మహిళకు పెళ్లైన తర్వాత 10 ఏళ్లకు బాబు జన్మించాడు. అయితే ఇంటికి సరఫరా అయిన మున్సిపల్ వాటర్ కలుషితం కావడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తాగే పాలలో కలుషిత నీళ్లు కలపడంతో ఆ పసివాడు తీవ్రమైన వాంతులు విరేచనాల బారిన పడ్డాడు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఆమె కుమార్తె కూడా కడుపు నొప్పితో బాధపడుతుండడం ఆ కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. रात को अचानक एकदम उसको तेज बुखार आया, उल्टी हुई उसको और वही घर पे हो गया 10 साल बाद। नॉर्मली जो बच्चों को दस्त डायरिया होता है जो भी मतलब लगते हैं अपन तो ये नॉर्मली सोचते हैं। భగీరథపుర ప్రాంతంలో కలుషిత నీటి ప్రభావం తీవ్రంగా ఉంది. నగరం నలుమూలలా ఉన్న 27 ఆసుపత్రుల్లో వేలాది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా నల్లాల నుంచి మురికి నీరు వస్తోందని మున్సిపల్ అధికారులకు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఇప్పటికే జోనల్ ఆఫీసర్తో పాటు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ను సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. భగీరథపూర్లో యుద్ధ ప్రాతిపదికన ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్ పనులు చేపడుతున్నారు.